అమాయకులకు అధిక వడ్డీలు ఆశ చూపి 30 కోట్లతో ఉడాయించిన కిరాణా వ్యాపారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆందోళన చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కైరవకొండ గణేష్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా కిరాణా వ్యాపారం చేస్తూ అందరితో నమ్మకంగా మెదులుతూ ఉండేవాడు. మండలం కేంద్రంలో సుమారు 200 మంది రైతులు, డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులు, కూలీల వద్ద అప్పులు తీసుకొని నెల వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. గత 2 నెలలుగా అప్పులు ఇచ్చిన వారు డబ్బులు అడగగా రేపు ఇస్తా అంటూ దాటవేస్తూ వచ్చేవాడు. ఈ నెల 8వ తేదీన ఇంటికి తాళం వేసుకుని తిరుపతి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. వారం రోజులైనా తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానించిన బాధితులంతా అతని ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అనంతరం మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నిందితుడిని పట్టుకొని న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో వద్దకు వచ్చి మీరంతా నిందితుడిపై ఫిర్యాదు చేస్తే అతడిని పట్టుకొని న్యాయం చేస్తామని హామీనిచ్చారు. దీంతో రాస్తారోకో విరమించుకొని పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు. నేను కిడ్నీ పేషెంట్ను. కిడ్నీ ఆపరేషన్ చేయించుకుందామని బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటా అంటే ఈయన ఆడికి వచ్చి ఆన్చాటే తీసుకొని పోయిండు 5 లక్షలు. రోజు రేపిస్తా అని 2 నెలల కాంచి ఇస్తలేడు. గణేష్, కైరవకొండ గణేష్. 200 మంది అంటారు. 20 కోట్లు అంటారు, 15 కోట్లు అంటారు. అది ఎంత ఏమంటో తెలియదు. ఆయన చెప్తే వెళ్తుంది. నాకు న్యాయం చేయాలని మరి నేను కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాలి. ఇంతకుముందు డయాలసిస్ చేయించుకున్నది. ఆ డయాలసిస్ కూడా చేయమంటారు. చాలా రోజులు అయింది, చేయమంటారు. నువ్వు ఆపరేషన్ చేయించుకోమంటారు. అంటే చేయించుకున్నా ఇది బ్యాంకులో పెట్టిన బంగారం పెట్టి ఈయన తీసుకుపోయి. ఈరోజు రమేష్ పెద్దలగడ్డ మొన్న మిర్చి బాండ్ పెట్టి 8 లక్షల బాండు 3 లక్షల కుదబెట్టి 3 లక్షలు తీసుకొచ్చి వీనికి నేను ఇచ్చిన. ఆయన గారే నువ్వు క్లాస్మేట్ కదరా, నువ్వు ఏం మోసం చేయరా అని చెప్పాడు. నమ్మిన ఇచ్చిన. ఇవాళ నా పిల్లం కూడా పోబెడతాను. ఇవాళ నన్ను బయట పెట్టబడి ఏం చేయాలి? సావాలా బతకరా? ఇది నా పరిస్థితి. కనుగొండ గణేష్ బాండ్ కూడా అని ఉందన్నా. ఇవాళ వరకు కూడా బాండ్ కాలేదు. 400 మంది ఒక్కోళ్ళు చెప్పుకుంటారు, మొత్తం చెప్తారు. ఇవాళ ఎవరు కూడా వెలుగు రావట్లేదు. బయటపడతలే కానీ 200 మంది చిల్లర ఉన్నారు.